హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. 10 డేస్ బ్యాక్ మా ఆయన బర్త్డే పార్టీ ఉంది, వెళ్ళాలి అన్నారు. ఎక్కడికి అని అడిగితే మై హోమ్ అవుతారు అన్నారు. అంతే, ఇక నేను మా వాడు అయితే కప్పలాగా నోరు తెరిసి చకచకా రెడీ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది ఇన్ ద మార్నింగ్. ఇంకా నేను మా వాడు కొన్ని ఫొటోస్ తీసేసుకొని అలాగే బయట ఉంటే తిట్టుకుంటారని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళామన్నమాట. వాళ్ళు బాస్ బేబీ థీమ్ ఎంచుకున్నారు. ఆ బాబుకి ఇప్పుడు 1 year అనమాట. చూసారు కదా, బాస్ బేబీ గారిని ఎలా కొట్టేస్తున్నాడో టకటకామని. ఒకసారి అలాగే టీవీలో సినిమా వస్తే బ్యాగ్ తీసుకొని ఆ టీవీ కేసు కొడుతున్నాడు అనమాట. ఏంటా అని చూసేసరికి ఆ బాస్ బేబీ ఈ సినిమా వస్తుంది. సో వాడికి వీడికి అస్సలు పడదనమాట. ఇంక ఎలాగోలాగా లోపలికి, ఇది ఎంట్రన్స్లో ఈ డెకరేషన్ అంతా. సో ఫైనల్గా లోపలికి మెల్లిగా తీసుకెళ్ళాము. లోపలికి వెళ్ళాక అక్కడ ఒక ఆయన అదే గెటప్లో సెట్ అయి ఉన్నాడనమాట. సరే అని చెప్పి తీసుకెళ్తే వాడికి వచ్చే భయం వేసిందని చూశాక అటు అటు పరిగెడితే వీడి ఇటు పరిగెట్టడం ఇలా చేశారనమాట. ఫైనల్గా డాడీ తీసుకెళ్ళి వాడి చేత భయం పోగొట్టి ఒక ఫోటో తీయించారు. అండ్ డెకరేషన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది. అఫ్కోర్స్ బాస్ బేబీ థీమ్ అంటే అందరికీ తెలిసిందే కదా. సో చాలా సింపుల్గా చేశారు అండ్ చాలా బాగుంది డెకరేషన్. చాలా క్యూట్గా అనిపించింది. కాకపోతే ధ్రువే కొంచెం నిద్ర టైం అయిందనమాట. అప్పటికి చాలా మంది వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో వాడు కొంచెం కునిపాట్లు పడతా ఉన్నాడు. కానీ ఫంక్షన్ మాత్రం చాలా బాగా అయింది. In spite of working from office, I mean, I don't have work from home. It was a smooth ride because I take through to office. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్లే ఏరియా ప్రత్యక్షం అవుతుందన్నమాట. ఎక్కడ చూసినా కానీ ఇదే గోల. పిల్లలందరూ దీంట్లో పడడం, లేగడం, దొల్లడం ఇదే పనిలో ఉంటున్నారు. నాకేమో వీడు ఇక్కడే కూర్చొని రానని గోల. నన్ను ఫంక్షన్ చూడనివాడు. నేను అక్కడే నుంచున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు అక్కడే నుంచోవాల్సి వచ్చింది. నాకేంటంటే అక్కడ వీడికన్నా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ మీద వీడు ఎక్కడ పడిపోతాడో అని భయం. మళ్ళీ గబుక్కున్న వాళ్ళు వచ్చి మనకు కంప్లైంట్ చేయడం, ఈ కంప్లైంట్లు తట్టుకోలేకపోతున్నాం అండి. సో అందువల్ల నేను కదలకుండా అక్కడే నుంచున్నాను. ఇంకో పేజీ స్టార్ట్ చేశాడనమాట. వాళ్ళు ఒక కార్ తెప్పించారు బాబు కోసం ఎంట్రన్స్ ఇవ్వడానికి, ఇక్కడి నుంచి కేక్ కటింగ్ వరకు తీసుకెళ్ళడానికి అనమాట. మా ఓడి గోల, కార్ నేను ఎక్కుతానని కూర్చున్నాడు. ధ్రువగాడి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. మా పేచీ లోడ్తో ఎలాగోలాగా అన్ని ఇబ్బంది పెట్టి మాయ చేసి మభ్య పెట్టి మొత్తానికి అక్కడే నుంచోబెట్టి కొన్ని ఫోటోలు అయితే తీసాము. ఇంకా ఇలా కాదని చెప్పేసి మా వల్ల కాలేదు. గబగబా వాడికి కొంచెం అన్నం నోట్లో కుక్కేసి ఇక బయటకు తీసుకుపోయాను అనమాట. చూడండి, బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట తిరగడం. వాడికి ఏంటో అంత కొత్తగా వింతగా కనిపిస్తుంది. ఇటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఏంటిది, ఇంతకుముందు ఆల్రెడీ వచ్చాడనమాట. కానీ అప్పుడు చాలా చిన్నవాడు. ఆల్మోస్ట్ వాడికి అప్పుడు 1 year కూడా ఉండదో నాకు తెలియదు. కానీ చాలా చిన్న ఏజ్ అనమాట. సో ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక వచ్చేసరికి వాడికి ఏంటో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఫోటో తీయమని అడుగుతున్నాడు అనమాట. ఎక్కడ పడితే అక్కడ నుంచుండిపోతున్నాడు. మమ్మీ ఫోటో తీయమని చెప్పేసి అడుగుతున్నాడు నన్ను. సో ఇదంతా మెల్లిమెల్లిగా వాళ్ళు, అంటే పిల్లలు కొంత ఏజ్ వచ్చాక వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తారంటారు కదా, అలాగా మావాడు కూడా స్టార్ట్ చేశాడు అనమాట. అవతార్ నుంచొని చూస్తుంటే పక్కనే కన్స్ట్రక్షన్లో ఒక బిల్డింగ్ కనిపించింది అనమాట. అది రాజపుష్ప అంట. మా ఆయన్ని అడిగాను, ఏంటి బాబు అదంతా హైట్గా ఉంది, ఆ లాస్ట్ 5 floorలో ఉన్న వాళ్ళకి ఏరోప్లేన్లు తగులుతాయా ఏం పాడు అని అడిగాను. అడిగితే మా ఆయన నవ్వి అంటున్నారు, ఇది హైదరాబాద్లో లేదు, అసలు ఏదో వేరే ప్రపంచంలో చూసినట్టు అనిపిస్తుంది. సరే అని చెప్పి కాస్ట్ ఎంత ఉంటుందని అడిగితే మా ఆయన 2 కోట్లు అన్నారు. నా గుండె ఒకేసారి బడేమని ఆగిపోయింది అనమాట. అది ఓన్లీ రిచెస్ట్కి మాత్రమే అని అర్థమైంది. సో అదనమాట. సో మై హోమ్ అవతార్ అయితే మాత్రం చాలా బాగుందండి, నాకు ఎంతో నచ్చింది. మా ఓన్ని ఇటు సైడ్ నుంచో ఆ బిల్డింగ్ల దగ్గర ఫోటో తీస్తా అంటే వాడు వెళ్ళి విజేత దగ్గర నుంచో నేను విజేత దగ్గరే ఫోటో దిగుతాను అంటున్నాడు. అదేం పిచ్చో అర్థం కాలేదు కొంచెంసేపు. ఇంకా సరే అని చెప్పేసి అలా బయట అలా తిరిగేసి ఒక 2-3 ఫోటోలు తీసేసుకున్నాము. ఇంకా బయలుదేరాల్సిన టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక పాప రాబోతుంది చూడండి. వీళ్ళకి నాకు తెలిసి ఏదో సమ్ ప్రోగ్రామ్ ఏదో ఉన్నట్టుంది. ఆ పిల్లల్ని అక్కడ రెడీ చేశారనమాట. బలవంతంగా పొడదాన్ని తీసుకొచ్చి మా ఓడితో ఫోటో తీయించేశాను. అండ్ నేను వచ్చేసి ఫోన్లో ఫోటో దిగుదాం అనమాట. అంటే మా ఓడు ఫోటో బాంబర్ లాగా వచ్చి మధ్యలో దూరిపోయాడు. అండ్ ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ అనమాట. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఆలోచించారు. అండ్ దీంట్లో వచ్చేసి వీళ్ళు ఫోటో బూత్ అని చెప్పి పెట్టారనమాట. అక్కడ ఒకటి అప్పటికప్పుడు ఫిజికల్గా మనకి ఫోటో తీసి వాళ్ళు కడిగిస్తున్నారనమాట. చాలా బాగుంది, డిఫరెంట్ ఐడియా అనమాట. సో ఎవరికైనా డెఫినెట్గా ఇది యూజ్ అవ్వచ్చు, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దెన్ ఒక చాక్లెట్ ఇచ్చారు, ఒక బుడ్డి చాక్లెట్. ఇంకోటి వచ్చేసి క్యాండిల్ లైట్ అనమాట. అది కూడా చాలా బాగుంది. అంటే చాలా సింపుల్గా ఉంది రిటర్న్ గిఫ్ట్ అనేది. కానీ వాళ్ళు అరేంజ్ చేసిన అరేంజ్మెంట్స్ కానీ, ఫుడ్ కానీ, ఇంకా అన్ని ఎవ్రీథింగ్, డెకరేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట.
ఇదండి వీడియో సంగతి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. కమింగ్ వీడియోస్ ఇంకా బాగుండిపోతున్నాయి. సరే మరి అయితే ఉంటాను మరి. అందరికీ బాయ్ బాయ్, సీ యూ.